వైజాగ్ ఆటో వీల్స్, 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా మీ వాహనం ఏ మోడల్ అయినా ఏ కంపెనీదైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా లేటెస్ట్ వెర్షన్ వెహికల్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా ప్రైస్, మోడల్, ఫీచర్స్ ఇటువంటి పూర్తి సమాచారానికై మా వైజాగ్ ఆటో వీల్స్ ను సంప్రదించగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9948511438. హాయ్ అండి, వైజాగ్ ఆటో వీల్స్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్విఎస్ రావు. ఏంటంటే చాలా ఛానల్స్ వైజాగ్ ఆటో వీల్స్ మీద ఉన్నాయి, మనకి ఆటోమొబైల్ దీంట్లో ఉన్నాయి. బట్ ఏంటంటే ఇది సరికొత్త ఛానల్, ఇది ఆటో వీల్స్, వైజాగ్లో ఆటో వీల్స్ అని సరికొత్త ఛానల్ ఇది. దీంట్లో ఏంటంటే పర్టికులర్గా వైజాగ్లో ఉండే అన్ని షోరూమ్స్లో ఉండే అన్ని బ్రాండ్స్, అన్ని కార్స్ గురించి కూడా దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి ప్రతి మోడల్, ప్రతి వేరియంట్ గురించి కూడా డీటెయిల్గా దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. సో మనం ఏంటంటే ప్రజెంట్ నేను ఇక్కడ మన బిర్లా జంక్షన్లో ఉన్న లక్ష్మీ కియా షోరూంలో ఉన్నానండి. నేను ఇక్కడ మన బిర్లా జంక్షన్లో ఉంది ఇది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే అండి, ఇది మన కియా అన్నది బ్రాండ్ ఏంటంటే మనకి కియా కార్నివాల్ గురించి తెలుసుకోబోతున్నాం మనం. సో మన కియా అన్నది ఏంటంటే సిన్స్ 1944 నుంచి ఉంది, 75 ఇయర్స్ నుంచి ఉందండి. బట్ కార్నివాల్ అన్నది ఏంటంటే ఇది మనకి 2020లో లాంచ్ చేశారు. ఇది మనకి ఇక్కడ 3rd జనరేషన్ వెహికల్ అండి. ఇది మనకి 3rd జనరేషన్ మోడల్ ఇది. సో ఫ్రంట్ అంతా కూడా ఏంటంటే మనకి దీంట్లో మొత్తం ఇలా ఎల్ఈడి హెడ్ లైట్స్ వస్తుంది. సో డే టైమ్ రన్నింగ్ లైట్ జ్యువెల్ వస్తుంది అనమాట. అలాగే ఏంటంటే ఎల్ఈడి ఐస్ క్యూబ్ టైప్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయండి దీంట్లో. ఇది ఏంటంటే మనకి ఇండికేటర్స్. అలాగే ఫ్రంట్ అంతా కూడా ఏంటంటే టైగర్ నోస్ గ్రిల్ అండి ఇది, విత్ ఏంటంటే క్రోమ్ ఇన్సర్ట్స్ వస్తుంది దీంట్లోని. ఇది ఇప్పటివరకు చూశారు కదండి. దీంట్లో మనకి ఏంటంటే ఇది డే టైమ్ మనకి రన్నింగ్ లైట్ అండి. సో ది డిజైన్ కూడా ఏంటంటే వెరీ ఐ క్యాచింగ్, అంటే సర్టన్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ నుంచి చూసినప్పుడు కూడా వెహికల్ కూడా ఏంటంటే ఐ క్యాచింగ్ ఉంటుంది. సో అలాగే మనకి ఏంటంటే హెడ్ లైట్స్ డిజైన్ కూడా ఏంటంటే ప్రొజెక్టెడ్ టైప్ డ్యూయల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తుందండి. అంటే మనకి విజిబిలిటీ కూడా నైట్ టైం కానీ ఏదైనా సరే మనకి చాలా డ్రైవ్లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. అలాగే ఇండికేటర్స్ ఇచ్చిన డిజైన్ కూడా ఏంటంటే మనకి సర్టన్ డిస్టెన్స్ నుంచి కూడా ఆ విజిబిలిటీకి చాలా క్లియర్గా ఉంటుంది సార్. మనకి ఈ ఐస్ క్యూబ్ అనేది నార్మల్గా ఏంటంటే ఇచ్చిన దాంట్లో ప్రొజెక్టర్ టైప్ రౌండ్ టైప్ ల్యాంప్స్ ఇస్తారు. ఇందులో వచ్చేటప్పటికి ఎల్ఈడి ఏంటంటే ఇండికేటర్స్ కూడా ఏంటంటే మనకి క్లియర్గా ఉంటుంది సార్. ఎనీ టైప్ ఆఫ్ రోడ్ కండిషన్స్లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు టైర్ గురించి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది మొత్తం అంతా కూడా క్రిస్టల్ కట్ డిజైన్ వస్తుందండి. సో మనకి 18 ఇంచెస్ టైర్ వస్తుంది సార్. దీనివల్ల ఏంటంటే మనకి రోడ్లో ఉండేది మనం డ్రైవ్ చేసినప్పుడు కూడా స్టెబిలిటీ బాగుంటుంది, అలాగే మన గ్రిప్ అది బాగుంటుంది. అలాగే మనకి డ్రైవింగ్లో కానీ మనకి రోడ్డు హైట్ కానీ స్పీడ్ బ్రేకర్స్ అయినా ఎక్కడైనా వచ్చినప్పుడు కూడా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఏంటంటే చాలా హైట్ వస్తుంది సార్. ఈ టైర్ విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఏంటంటే మనకి రోడ్డు గ్రిప్ అది ఉంటుంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ హైట్ ఉండడం వల్ల కూడా ఏంటంటే మనకి ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ రోడ్ డ్రైవింగ్లో కానీ ఎక్కడ కూడా మనకి ఏ రకమైన ఇబ్బందులు కూడా ఉండవు. సో మనం ఇలా డ్రైవింగ్ సీట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇది సో మనకి ఇది ఏంటంటే ఇంజన్ కూడా అంతా కూడా ఇది 2.2 లీటర్స్ అండి. ఇది మనకి డీజిల్ ఇంజన్ వస్తుంది, దీంట్లో పెట్రోల్ ఉండదు. ఇదంతా కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుందండి. దీంట్లో ఏంటంటే మాన్యువల్ అన్నది ఉండదు. ఇది 2.2 లీటర్ విత్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది సార్ దీంట్లోనే. అలాగే ఏంటంటే మనకి ఇది స్టీరింగ్ ఏంటంటే టెల్టబుల్ అండ్ టెలిస్కోపిక్ వస్తుందండి. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ రెండు కూడా వస్తుంది. మనం ఈ కార్నివాల్ లోపల ఉన్నాం, మనం ఇన్సైడ్లో ఉన్నాం. సో ఇదేంటంటే మనకి స్టీరింగ్ ఎలా అడ్జస్ట్మెంట్ అని చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి టిల్టబుల్ అండి. అలాగే ఏంటంటే మనకి టెలిస్కోపిక్, అంటే లోపలికి బయటికి కూడా చేసుకోవచ్చు. ఎక్కడ మనకి కంఫర్ట్ అయితే అక్కడ మనం జస్ట్ లాక్ చేసుకుంటాం అనమాట అండి. దీంట్లో ఉండే కంట్రోల్స్ కూడా ఏంటంటే స్టీరింగ్ పైన మనకి ఇటుపక్క అంతా కూడా క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయండి. అంటే మనం ఏదైనా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు హైవేస్ మీద అది కూడా మన స్పీడ్ సెట్ చేసుకుని అక్కడ చేసుకుంటే మనం ఏంటంటే ఇంకా మళ్ళీ యాక్సిలరేషన్ నుంచి కూడా కాల్ తీసి రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇట్ గోస్ ఆన్ సేమ్ స్పీడ్. అలాగే మన స్పీడ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు కూడాను. ప్లస్ మైనస్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దాంట్లో స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. వితౌట్ ప్రెస్సింగ్ యాక్సిలరేషన్ అండ్ బ్రేక్ అనమాట. ఏది ఒకటి ప్రెస్ చేసినా సరే మీకు క్రూజ్ కంట్రోల్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది సార్. ఇది మళ్ళీ మీరు స్పీడ్ అనేది మళ్ళీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట.
ఇటుపక్క ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న స్టీరింగ్ పైన కంట్రోల్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఫోన్ కనెక్ట్ చేసుకుని బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కార్స్లో కూడా వస్తున్నాయి. అలాగే ఏంటంటే ఆడియో కంట్రోల్స్ కూడా వస్తుంది, వాయిస్ కమాండ్ కూడా ఉంటుంది దీంట్లోనే. మనకి టాప్ అండ్ మోడల్కి వచ్చేటప్పటికి అది లిమోసిన్ అని చెప్పేసి అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకి వాయిస్ కమాండ్ ద్వారా కూడా మీరు నావిగేషన్ అది కూడా కనెక్ట్ చేసుకుని మీరు ఏదైనా లొకేషన్ ఏదైనా సరే అడగాలన్నా, లేకపోతే విండోస్ కానీ ఏదైనా ఏసీ కంట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు వాయిస్ కమాండ్ ద్వారా ఆపరేట్ చేయొచ్చండి. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ ఇవి ఉన్నవన్నీ కూడా ఏంటంటే ఇండికేటర్స్ ఉంటుందండి. అలాగే మనకి ఏంటంటే హెడ్ లైట్స్ అంతా కూడా కంట్రోల్స్ ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ ఫాగ్ ల్యాంప్స్ కంట్రోల్స్ కానీ, వెనకాతల వైపర్ కంట్రోల్స్, వైపర్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్స్ వస్తాయండి. వైపర్ కంట్రోల్స్ అంతా కూడా ఫ్రంట్ కానీ రేర్ కానీ ఏదైనా సరే మనకి లెఫ్ట్ సైడ్ అండి కంట్రోల్స్ అంతా కూడా. అలాగే ఈ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్స్ ఆఫ్ కానీ చేసుకున్నాం. అలాగే ఈ AC 220V అని ఉంది కదండి, ఈ మోడల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి దీనికి 220 వాట్స్ పవర్ అవుట్లెట్ ఇస్తారు సార్. దీనివల్ల ఏంటంటే మనకి ల్యాప్టాప్స్ కానీ ఏదైనా మనకి లైక్ ఆఫీస్ పనిలో ఉన్నా సరే వాళ్ళు డ్రైవింగ్ మనం ఏదైనా సరే పర్సన్ ఉండి చాఫర్ డ్రైవ్ చేస్తే మన వెనకాల సీట్లో కూర్చుని మన ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని కూడా అవుట్లెట్ ఉంటుంది కాబట్టి సాకెట్ ఉంటుంది కాబట్టి మనం ఛార్జింగ్ పెట్టుకుంటే కూడా వర్క్ చేసుకోవచ్చు అండి. ఇదేంటంటే మనకి ఇల్యూమినేషన్ సార్, ఏదైతే క్లస్టర్లో ఉన్న ఇల్యూమినేషన్ లైటింగ్ని మనం తగ్గించుకొని పెంచుకోవచ్చు అండి. ఇది హెడ్లైట్స్ బీమ్ అడ్జస్ట్మెంట్ సార్. మనకి అపోజిట్ మనం ట్రావెల్ చేస్తున్న రోడ్ కండిషన్ బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. డోర్ మీద మనకి ఏదైతే ఇక్కడ ఉన్న కంట్రోల్స్ ఏంటంటే సార్ మనకి ఏంటంటే ఆటో లాకింగ్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ మిర్రర్స్ ఏవైతే ఫోల్డింగ్ ఉంటుంది. అలాగే మనకి అడ్జస్ట్మెంట్ జాయ్స్టిక్ ద్వారా కూడా ఏ మిర్రర్ మనం అడ్జస్ట్ చేసుకుంటున్నామో అటు సెలెక్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే లాక్ ఆన్ లాక్ సెంటర్ లాకింగ్ ఉంటుంది. మిర్రర్స్ విండోస్ తలక గ్లాస్ ఏదైతే ఉంటుందో అది అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు అండి. ఇది ఏంటంటే మనకి డ్రైవర్ సీట్ విండో మాత్రం ఏంటంటే పించ్గార్డ్ ఆప్షన్ ఉంటుంది, ఆటో ఆప్ ఉంటుంది సార్. సో ఏంటంటే మనకి డ్రైవర్ సీట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఇలాగా మనం అప్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కొంచెం మనకి అలాగే ఫ్రంట్ అండ్ రేర్ మనం ఎంతవరకు కంఫర్ట్ కావాలనుకుంటే ఇవన్న లెగ్ రూమ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ గేర్ నాబ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ చెప్పాను కదండి నేను. సో ఇక్కడ చూడండి మనకి P అన్నది పార్కింగ్లో ఉంటుంది సార్. అలాగే ఏంటంటే R అన్నది రివర్స్ అండి. సో మనకి ఏంటంటే N అన్నది న్యూట్రల్, D అన్నది డ్రైవ్ మోడ్ సార్. సో నార్మల్గా మనం ఏంటంటే పార్కింగ్లో ఉన్నాం. సో ఇలాగా ఇది రివర్స్ అండి. సో మనం రివర్స్ వేసినప్పుడు ఇక్కడ కెమెరా మనకి ఏంటంటే విత్ మార్జిన్ ఇండికేషన్స్తో సహా చూపిస్తుంది మనకి. అలాగే న్యూట్రల్, సో నార్మల్గా డ్రైవ్ మోడ్ అండి. అలాగే దీంట్లో ఏంటంటే మనకి స్పోర్ట్స్ వెర్షన్ కూడా ఉంటుంది సార్. ఇట్లా మనం డ్రైవ్ మోడ్లో కాకుండా సైడ్కి పెట్టుకుంటే సో ప్లస్ మైనస్ ఉంటుంది కాబట్టి లైక్ ఆ స్పోర్టివ్ డ్రైవ్ ఫీల్ అన్నది ఉంటుంది సార్. అంటే లైక్ మాన్యువల్ వెహికల్స్ ఎలా అయితే మనం డ్రైవ్ చేసి మనం గేర్స్ మార్చుకుంటామో ఆటోమేటిక్లో ఏంటంటే మనకి వెహికల్ ఇట్ సెల్ఫ్ అదే మార్చుకుంటుంది. కానీ మాన్యువల్గా గేర్స్ మార్చుకున్న ఫీల్ కావాలి అని చాలామంది కస్టమర్స్కి ఆ ఇంట్రెస్ట్ ఉంటుందండి. మనం గేర్స్ మార్చుకుని డ్రైవ్ చేస్తే ఉండే డ్రైవ్ ఆ ఫీల్ వేరే అని చెప్పాను. అలాంటప్పుడు ఈ స్పోర్టివ్ దాంట్లో పెట్టుకుని ప్లస్ మైనస్ అనేది సో ప్లస్ ప్రెస్ చేసిన ప్రతిసారి అంటే ఈ గేర్ నాబ్ని పైకి ఇట్లా అంటే గేర్ ఇంక్రీజ్ అవుతుంది సార్. అంటే ఫస్ట్ నుంచి సెకండ్, సెకండ్ నుంచి థర్డ్ అట్లా అవుతుంది. అదే మైనస్ అన్నది మనం కిందకి ఇట్లా ప్రెస్ చేస్తే సో గేర్ అన్నది కిందకి వస్తుంది. లైక్ 6 అంటే 8 ఉంది కదా సార్, ఇది 8 గేర్స్ కదా, 8, 7 అట్లా అనమాట తగ్గుతూ వస్తుందండి. ఇది మైనస్ అన్నది గేర్ తగ్గుతుంది, ప్లస్ అన్నది గేర్ ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇది నార్మల్గా ట్రాన్స్మిషన్ గురించి అండి ఇన్ఫర్మేషన్. అలాగే ఏంటంటే దీంట్లో మనకి పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉంటాయి ఫ్రంట్లోని. సో ఇక్కడ మనకి ఇది ఉంది కదా సార్. సో ఈ P అన్నది ఏంటంటే ఎవరైనా పర్సన్ ముందర ఆబ్జెక్ట్ ఎవరైనా పాస్ అవుతున్నప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు కానీ మనకి లోపల బీప్ సౌండ్ వస్తుంది సార్. మన దగ్గరలో ఒక ఆబ్జెక్ట్ ఉంది అని మనకు కంటిన్యూస్గా డిస్టర్బెన్స్ అనిపిస్తే కనుక ఇది మనం ఆఫ్ చేసుకోవచ్చు కూడాను. AC అన్నది ట్రైజోన్ అండి, 3 జోన్స్ ఉంటుంది. ఒకటి డ్రైవర్ సైడ్ సెపరేట్ టెంపరేచర్ పెట్టుకోవచ్చు, అలాగే పక్కన కూర్చుని ప్యాసింజర్ సైడ్ సెపరేట్ టెంపరేచర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రేర్ క్యాబిన్ ఏదైతే ఉంటుందో మొత్తం సెపరేట్ టెంపరేచర్. సో 3 డిఫరెంట్ టెంపరేచర్స్ అన్నవి మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. అది ఇండివిజువల్గా కూడా ఇక్కడ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఎవరైతే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారో వాళ్ళు ఇక్కడ ఈ 3 డిఫరెంట్ AC కంట్రోల్స్ని ఇక్కడ ఆపరేట్ చేయొచ్చండి. అలాగే మనకి ఏంటంటే రేర్ AC బ్లోవర్స్ ఫ్యాన్ స్పీడ్ కానీ ఒకవేళ రేర్ ఎవరు ట్రావెల్ చేయకపోతే కనుక AC ఆన్ కానీ లాక్ కానీ ఇప్పుడు చిల్డ్రన్ ఉంటారు కొంతమంది AC కంట్రోల్స్ మాటిమాటికి వాళ్ళు చేంజ్ చేస్తారనుకుంటే యూ కెన్ లాక్ ఇట్ అండి, మనం అక్కడ లాక్ చేసేసుకోవచ్చు అనమాట మనం. అలాగే ఏంటంటే ఇది రేర్ ఏవైతే డిఫాగర్లు ఉన్నాయో వెనకాల గ్లాస్ మీద ఫాగ్ అది ఫామ్ అయినప్పుడు మనం ఇది కంట్రోల్ యూజ్ చేసుకుని అది క్లియర్ చేసుకోవచ్చు అండి. ఇది ఫ్రంట్ అన్నది ఏంటంటే మనకి ఫ్రంట్ గ్లాస్ ఫామ్ అయినప్పుడు ఫాగ్ ఫామ్ అయినప్పుడు ఇది ఆన్ చేసుకుని అది క్లియర్ చేసుకోవచ్చు. అలాగే AC కంట్రోల్స్, బ్లోవర్ కంట్రోల్స్,
మోడ్ అన్నది కూడా ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ ఏసీ అనమాట అండి. కంట్రోల్స్ అంతా ఇక్కడే ఉంటుంది. డ్రైవర్ దగ్గర హీల్ కంట్రోల్ ఆల్ ద కంట్రోల్స్ అనమాట అండి. అలాగే ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇది మనకి ఏంటంటే సన్ గ్లాసెస్ హోల్డర్ అండి ఇది. ప్లస్ ఏంటంటే మనకి ఇందులోంచి మనం చూసుకుంటే వెనకాతలు ఎవరున్నారు, మనకి గ్లాస్ టైప్ ఫినిషింగ్ వచ్చింది కదా సార్. సో వాళ్ళతో మనం అంటే మిర్రర్ ఎలా అయితే వాడతామో దీన్ని కూడా అలాగే మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఇది. ఓకే, అలాగే మనకి ఏంటంటే ఇంటీరియర్లో లైటింగ్ అంతా కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ అంటే డోర్ లైటింగ్ కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే సార్ ఇప్పుడు మనకి రేర్ డోర్స్ ఉన్నాయి కదండి, అవంతా ఇక్కడి నుంచి కంట్రోల్ చూపించండి. ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకుంటే రేర్ డోర్ అట్లా లాక్ చేసుకోవచ్చు అండి. స్లైడింగ్ డోర్ కదా, మళ్ళీ చూపించు. సో మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు మనం అట్లా. ఇక్కడనే డ్రైవర్ దగ్గర నుంచి మొత్తం ఆపరేట్ చేసుకుని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు అండి. రైట్ సైడ్ డోర్ అయినా లెఫ్ట్ సైడ్ డోర్ అయినా సరే. అలాగే ఏంటంటే బూట్ కూడా ఇక్కడి నుంచే మనం ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. లేదా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఇదంతా లాక్ కూడా చేసుకోవచ్చు అండి. లాక్ చేసుకుంటే మీకు బూట్ కూడా మీకు అది లాక్లో ఉంటుందండి, ఓపెన్ అవ్వదు అనమాట. డోర్స్ కానీ ఏవి కూడా లాక్ చేసుకోవచ్చు అనమాట అండి. అలాగే మనకి దీంట్లో ఏంటంటే స్పెషల్ ఏంటంటే సార్ డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అండి. అంటే మనం ఓపెన్ చేస్తున్నాం చూడండి, ఇదండి. సో ఇది మనకి ఓపెన్ అయింది కదా సార్. సో ఇది ఏంటంటే మనకి 392/772 అన్నది అని వస్తుందండి. సో అంటే మనకి ఇది వెడల్పు పొడుగు తాలూకు అంటే ఇదండి. దానివల్ల ఏంటంటే పర్సన్ ఎవరైనా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా నిలబడచ్చు. అలాగే మనకి దీని క్లోజింగ్ కూడా ఇక్కడ నుంచి డ్రైవర్ దగ్గర నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండి. బట్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఇది అవుతుంది, క్లోజ్ చేసినప్పుడు మాత్రం ఇంటర్నల్ సీలింగ్ ఏదైతే ఉంటుందో ఇది మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే రేర్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకుంటే ఇగో ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు అండి. రేర్ సీట్ దగ్గర కూర్చున్న వాళ్ళు కానీ ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అండి. అది మనకి ఇంకా వెడల్పు ఎక్కువ వస్తుంది. దీని మీద ఫ్రంట్ కన్నా రేర్ అనేది పెద్ద సైజు వస్తుంది. పెద్దవాళ్ళు కూడా అడల్ట్స్ కూడా నిలబడచ్చండి. సెంటర్లో ఫ్లోర్ ఫ్లాట్ ఉంటుంది సార్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా ఈజీగా నిలబడి బయటికి ఉన్న క్లైమేట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ గ్లో బాక్స్ అన్నది 2 గ్లో బాక్సెస్ ఉంటుంది సార్ నార్మల్గా. ఇది ఏంటంటే కొంచెం ఏవైనా మన ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మాన్యువల్స్ కానీ మన వెహికల్ తాలూకా డాక్యుమెంట్స్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ కార్డ్స్ కానీ ఏవైనా ఇది కానీ పెట్టుకోవచ్చు అండి. చిన్నది వస్తుంది. ఏసీ అడ్జస్ట్మెంట్స్ అంతా కూడా ఇక్కడే. నెక్స్ట్ ఏంటంటే మన మిర్రర్ ఉంది కదా సార్, ఇది ఏంటంటే మాన్యువల్గా మనం ఇన్సైడ్ రివ్యూ మిర్రర్ అనమాట, ఇది వస్తుంది సార్. తర్వాత దీంట్లో ఏంటంటే మనకి ఇంకా స్పెషల్ ఏంటంటే సార్ దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. అలాగే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఒకటి వస్తుంది ప్యాసింజర్ సైడ్, ఇంకో డ్రైవర్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే షోల్డర్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. ఇక్కడ ఒకటి వస్తుంది, ఈ కార్నర్ ఒకటి వస్తుంది, ఈ రైట్ సైడ్ ఒకటి కార్నర్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ 2 అండి. ఈ ఏ పిల్లర్ నుంచి చివరి డి పిల్లర్ వరకు అంటే ఫ్రంట్ కార్నర్ నుంచి ఆ చివరి వరకు కూడా ఉండేది సింగిల్ కర్టన్ కింద కౌంట్ అవుతుంది. అలాగే రైట్ సైడ్ ఒకటి అండి. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది సార్ దీంట్లో. సో ఇప్పుడు మనం వెహికల్ గురించి ఏంటంటే అంతా కూడా ఫ్రంట్ సైడ్ మనం తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం ఇంటీరియర్లో రేర్ సిట్టింగ్కి వెళ్దాం సార్. మనం సెకండ్ రోలోకి వెళ్తున్నామండి, రేర్ సిట్టింగ్లోకి వెళ్తున్నాం. ఇది యాక్చువల్గా ఎలా అంటే మనకి బేసిక్ నుంచి కూడా దీంట్లో ఉండే 3 మోడల్స్ ఏదైతే బేసిక్ మోడల్ ఈజ్ ప్రీమియం అండ్ మిడ్ వర్షన్ ఈజ్ ప్రెస్టీజ్ అండ్ టాప్ అండ్ వర్షన్ ఈజ్ లిమోజిన్ అండి. సో దీంట్లో మూడిట్లో కూడా కామన్ ఫీచర్ ఏంటంటే మనకి 1 టచ్ స్లైడింగ్ డోర్ అండి. సో జస్ట్ ఈ బటన్ ఉంది కదా సార్, సో ఒకసారి మనం ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేస్తే స్లైడ్ అవుతుంది, చూసారు కదా. సో నెక్స్ట్ ఏంటంటే వైడర్ అండి, అంటే ఎవరైనా సరే ఏంటంటే లోపలికి వెళ్ళడానికి కానీ దిగడానికి కానీ ఈజీగా ఉంటుంది. సో మనకి సీట్ చూసారు కదా సార్. సో రేర్ సిట్టింగ్ సెంటర్లో ఉండే స్పేషియస్ కానీ గెట్ ఇన్ అవ్వడానికి హ్యాండిల్, ఎనీ ఏజ్డ్ పర్సన్స్ కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎక్కడానికి కానీ ఏంటంటే హ్యాండిల్ సపోర్ట్ కూడా వస్తుంది. సో మనం కూర్చోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సార్. హ్యాండిల్స్ అవి కూడా ఏంటంటే అలాగే దీంట్లో ఏంటంటే రిక్లైనింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. మనం ఎంత కంఫర్ట్ కావాలనుకుంటే అంతా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వస్తుంది సార్, ఇక్కడ వస్తుంది. సో లాంగ్ జర్నీస్ ట్రావెల్ చేసినప్పుడు కూడా ఏంటంటే మనం రిక్లైన్ అవ్వచ్చు, కంఫర్టబుల్. మనం ఎంత దూరం ట్రావెల్ చేసినా సరే ఆ స్ట్రెయిన్ అన్న ఫీల్ ఉండదు మనకి. అలాగే ఏంటంటే దీనికి మన డోర్ క్లోజింగ్ అంతా కూడా ఏంటంటే లోపల నుంచి మనకి ఇటుపక్క ఇక్కడ ఇచ్చారండి.
సో మనకి మనం చూసాం కదండి, ఇది ఏంటంటే మనం లోపల నుంచి కూడా డోర్ లాక్ చేసుకుంది, కానీ అలాగే మనం ఏంటంటే జస్ట్ మళ్ళీ ప్రెస్ చేయడం వల్ల కూడా అన్లాక్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం బయట నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం లగేజ్ పెడుతున్నప్పుడు కానీ, లేదా మనం ఏదైనా ఎక్కుతున్నప్పుడు కానీ, పిల్లలు లాంటి వాళ్ళు ఎక్కుతున్నప్పుడు కానీ, సడన్గా కానీ ఎవరైనా లోపల ఉన్న వాళ్ళు కానీ డోర్ కానీ ఏదైనా ప్రెస్ చేసినా సరే, ఇది ఏంటంటే మనకి పించ్ గార్డ్ ఆప్షన్ ఉంటుంది. అంటే మనకి ఇలా టచ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతుందండి. సో మనం దాని గురించి అని భయపడాల్సిన పని ఏమి ఉండదు. సో మనకి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా ఎక్కినా దిగినా ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. సో ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ ఇంటీరియర్, కంఫర్ట్ ఉంటుంది, స్పేషియస్ ఉంటుంది సార్. అలాగే దీంట్లో మనం ఏంటంటే లాస్ట్ రోకి వెళ్ళాలి అనుకోండి, ఇట్లా మనం ఎలా అడ్జస్ట్ చేసుకుంటాము అంటే దీంట్లోని స్లైడింగ్ ఉంటుంది సార్. వెనక్కి ముందుకి కూడా స్లైడ్ చేసుకోవచ్చు దీన్ని, సీట్ని మనకు ఉండే కంఫర్ట్ని బట్టి. హైట్ ఉన్న పర్సన్స్, నేను నియర్ బై 6 feet అండి హైటు. సో నన్ను చూశారు కదా, నేను లోపల కూర్చున్నప్పుడు కూడా ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్. అండ్ నాకు హెడ్ రూమ్ అది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, మీకు తగలేదండి. అలాగే ఈ సీట్ని ఏంటంటే మనం ఇట్లా లేపి స్టాండింగ్ మోడల్ సార్, చూస్తున్నారు కదా మీరందరూ, ఇట్లా స్టాండింగ్ మోడల్లోనే అలా పక్కన పెట్టేసుకుంటే ఇది స్పేషియస్ అండి. సో స్పేషియస్, చూసారు కదా, లాస్ట్ రోకి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి లాస్ట్ రోలో అడల్ట్స్ కూర్చోవచ్చు అండి. నార్మల్గా 7 seaters అనగానే చాలా బ్రాండ్స్లో మనకి ఏంటంటే చిన్నపిల్లలు కూర్చుందుకు మాత్రమే లెగ్ రూమ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు కూర్చోవచ్చు, దాంట్లో ఉండే స్పేషియస్. ఈవెన్ నేను కూర్చుని కూడా మీకు చూపిస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్ సార్. జస్ట్ చూసారా నేను ఎట్లా ఈజీగా వెళ్ళగలుగుతున్నాను, చూసారు సార్ ఎంత స్పేషియస్ ఉందో, ఎంత లెగ్ రూమ్. ఈవెన్ దీన్ని కూడా మనం ఏంటంటే రిక్లైన్ చేసుకోవచ్చు అండి, స్పేషియస్ ఉంటుంది. దీనికి కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఈ అడ్జస్ట్మెంట్ ద్వారా మనం ఇగోటి సార్ రిక్లైన్ చేసుకోవచ్చు. హెడ్ రెస్ట్ ఉంటుంది, హెడ్ రెస్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇగోటి సార్ ఈ హెడ్ రెస్ట్లు ఉంటాయి, హెడ్ రెస్ట్ ద్వారా అడ్జస్ట్ చేసుకుని మనం లాంగ్ జర్నీ ట్రావెల్ చేసినప్పుడు కూడా ఆ ఫీల్ అంటే స్ట్రెయిన్ అన్నది ఉండదండి. చెప్పినా కదా సార్, ఇందాక మనం ఫ్రంట్ని చూసాం కదండి, సన్ రూఫ్ని ఎట్లా మనం ఓపెన్ చేసాము ఎట్లా అని. సో వెనకాల కూర్చుని వాళ్ళు ఎవరైనా సరే ఓపెన్ చేసుకోవాలన్నా ఇక్కడ ఇది ఉంటుంది, బటన్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే మనకు ఒకసారి ఓపెన్ చేసుకుని, చూసారు కదా సార్ ఎంత వైడర్గా ఉందో. సో ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే స్పేషియస్ అండి, హ్యాపీగా దే విల్ ఎంజాయ్. చూడండి మీరు బయట నుంచి చూడండి ఎంతవరకు నేను 6 feet పర్సన్ కూడా నేను ఎంత హైట్లో కనిపిస్తున్నాను. నాకు బయట క్లైమేట్ కానీ ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ ఐ విల్ ఎంజాయ్ అ లాట్. బికాజ్ ఈ సన్ రూఫ్ అన్నది చాలా స్పేషియస్, చిన్న సన్ రూఫ్ కాదు. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అయితే కనుక 2 persons విల్ స్టాండ్ అండ్ దే విల్ ఎంజాయ్ లాట్. మనకి ఏంటంటే చెప్పాను కదా సార్, సో మనకి ఇది వెనకాలకు వచ్చేటప్పటికి ఏంటంటే స్పాయిలర్ వస్తుంది, అలాగే ఏంటంటే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వస్తుంది, నెక్స్ట్ డిఫోగర్స్ ఉంటాయి, వైపర్ ఉంటుంది, అలాగే టెయిల్ ల్యాంప్స్. చూసారు కదా, మనం ఎంత లాంగ్లో ట్రావెల్ చేస్తున్నా సరే మన వెనకాల వచ్చిన వెహికల్స్ అన్నిటికీ కూడా ఏంటంటే చాలా విజిబిలిటీ ఉంటుందన్నమాట ఒక వెహికల్ ట్రావెల్ చేస్తున్నాను. అందుకని హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా ఇస్తారు. సో అలాగే మనకి వెనకాతలు ఏంటంటే ఈ తాలూకా ఏదైతే క్రోమ్ ఫినిషింగ్ గార్నిష్ ఉంటుందో, నెక్స్ట్ ఇక్కడ మనకి కార్నివాల్ అని చెప్పేసి వెనకాల డిజైనింగ్ ఉంటుంది. అలాగే రేర్ కూడా సెన్సర్స్ ఉంటాయి, అంటే మనకి వెనకాల మూవ్ అయినా సరే ఏంటంటే సెన్సర్స్ ద్వారా మనకి బీప్ సౌండ్ అది వస్తుంది. నెక్స్ట్ రిఫ్లెక్టర్స్ ఉంటాయి, మనకి రేర్ రిఫ్లెక్టర్స్ ఉంటుంది, స్కిడ్ ప్లేట్స్ ఉంటాయి వెనకాతలు కూడా. ఏదైనా మనకి గొప్పని ఏదైనా ఈ హైట్లో ఏదైనా ఉన్నా సరే తగలకుండా సేఫ్టీ పరంగా కూడా మనకి సపోర్టివ్గా ఉంటుంది సార్. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసే ఉంటారు కదా, అలాగే మనకి కెమెరా కూడా ఇక్కడ ఉంది కదండి, రేర్ కెమెరా ఇక్కడ వస్తుంది మనకి ఇది. సో నెంబర్ ప్లేట్ దగ్గర విజిబిలిటీ ఉంటుంది. సో దీని ఈవెన్ నైట్ టైమ్స్ కూడా దీని విజిబిలిటీ చాలా ఉంటుంది. జస్ట్ రేర్ బూట్ డోర్ ఓపెన్ చేయాలి అనుకుంటే మాన్యువల్గా మన చేతిలోంచి, సో ఇక్కడ మనం జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది సార్. ఇది కూడా 1 touch పవర్ ఇదే. యా చూస్తున్నారు కదండి, మనకి బూట్ స్పేస్ అంటే మనకి లగేజ్ పెట్టుకునేది ఎప్పుడు కూడా ఏంటంటే లీటర్స్లో చూపిస్తారు. సో ఇది హ్యూజ్ బూట్ స్పేస్ అండి, 540 liters అండి మనకి ఇది. ఇప్పుడు కంపారిజన్లో మనకి ఏంటంటే చాలా ఎక్కువ స్పేస్, అంటే హ్యూజ్ లగేజ్ పడుతుంది. ఇంకా మనకి ఏమైనా ఎక్కువ లగేజ్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అండి. చూడండి నేను చూపిస్తున్నాను మీకు, ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదండి, హ్యాండిల్స్ ఇట్లా లిఫ్ట్ చేసుకుని ఇలా క్లోజ్ చేయడం వల్ల మనకి బూట్ స్పేస్ టోటల్గా ఎక్కువ అవుతుంది సార్. ఇలా అవుతుందండి. ఇంకా మనం ఏంటంటే
ఇలా క్లోజ్ చేయడం వల్ల నార్మల్గా 540 లీటర్స్ ఇలా క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి 1624 లీటర్స్ వస్తుందండి. ఇంకా మనం ఇప్పుడు ఆ 2 సీట్లు మన మిడిల్ రో ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్టుగా మనం ఏంటంటే వాటిని స్టాండప్ సీట్లో కనుక పెడితే 2500 లీటర్స్ వస్తుంది సార్. అలాగే లాస్ట్ రో కూడా చూడండి, ఫస్ట్ రో యూఎస్బి చూశారు మీరు, ఛార్జింగ్ ఆప్షన్స్ సెంటర్లో చూశారు మీరు, మిడిల్ రోలో. ఇప్పుడు లాస్ట్ రోలో కూడా ఏంటంటే కప్ హోల్డర్స్, పవర్ అవుట్లెట్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. అలాగే ఏంటంటే మనకి ఏసీ వెంట్స్ కూడా లాస్ట్ రో కూడా ఉంటుంది. అంటే లాస్ట్ రోలో కూర్చుని వాళ్ళకి కూడా ఏంటంటే ఆ ఫీల్ అన్నది ఉంటుంది సార్. అలాగే లాస్ట్ రో వాళ్ళకి కూడా ఏంటంటే సన్షేడ్ కర్టన్స్ అన్నది ఇచ్చేసారు సార్. వెహికల్తో పాటు ఇన్బిల్ట్ ఉంటుందండి. అలాగే మనం ఏదైతే బూట్ డోర్ ఉంటుందో మనకి జస్ట్ ఇది కూడా ఏంటంటే పవర్ డోర్ అండి. ఓకే, మనం ఒకసారి అలాగే గౌపన్ ఏదైనా లగేజ్ పెడుతున్నాం అనుకోండి, సడన్గా మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, అది మనకి టచ్ అయ్యి వెళ్ళిపోతుంది అన్నమాట వెనక్కి. ఓకే, లాక్ అయిపోతుంది కూడానండి. ఏంటంటే నార్మల్గా ఈ స్లైడింగ్ టైప్ డోర్స్ అన్నిటి కూడా ఏంటంటే మనకి టొయోటాలో మనకి వెల్ఫేర్ అని చెప్పేసి ఒక మోడల్ ఉంది. సో ఇట్ వాస్ కాస్ట్ అరౌండ్ లైక్ 1 crore ప్లస్. అలాగే మనకి ఏంటంటే మర్సిడీస్ బెంజ్లో కూడా ఏంటంటే ఇలాంటి మోడల్ ఉంది. అది మనకి ఏంటంటే వి క్లాస్ అని చెప్పేసి అది మనకి ఏంటంటే అది కూడా 1 crore ప్లస్ అండి కాస్ట్ అది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకి ఏంటంటే బీయింగ్ అన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అండ్ క్వాలిటీ వైజ్ లగ్జరియస్ బ్రాండ్, సో మనకి దీని ప్రైజెస్ కూడా ఇప్పుడు నేను వివరిస్తాను. సో మనకి ఎలా ఉంటుంది అన్నది ఏంటంటే మరి ఈ ప్రైస్ లోపల మీరు అన్ని ఫీచర్స్ని, అన్ని లగ్జూరియస్ అండ్ విత్ సేఫ్టీ, అలాగే మనకి ఏంటంటే వీటిల్లో ఇప్పటివరకు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫీచర్స్ అన్నీ కూడా చూసాం. ఇది కాకుండా సేఫ్టీ ఫీచర్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, అలాగే అంటే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ఇట్లాంటి చాలా సేఫ్టీ ఫీచర్స్ వీటిలో ఉన్నాయండి. అంటే మనకి ఎంత స్పీడ్లో ట్రావెల్ చేస్తున్నా సరే విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో అండ్ వెహికల్ స్టెబిలిటీగా అలా ఆగి ఉంటుందండి మనకి. ఈవెన్ లాంగ్ డ్రైవ్స్లో కూడా, ఈవెన్ ఓవర్ స్టీరింగ్ అని డీప్ కార్నర్ టర్నింగ్స్లో కూడా ఇంత లెందీ వెహికల్స్ అన్న ఫీల్ అన్నది మనకు తెలియదు. లైక్ హౌ వీ విల్ డ్రైవ్ ఎ స్మాల్ కార్ ఎలా అయితే డ్రైవ్ చేస్తామో అంత ఈజీ మేనోవరబిలిటీ కూడా ఉంటుందండి అది. సరే, ఇప్పటివరకు మనం ఏంటంటే ఈ వెహికల్ గురించి ఫీచర్స్ కానీ, ఇంటీరియర్ కానీ, ఎక్స్టీరియర్ కానీ ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అయితే మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో కలర్స్ ఒకటి మనం మిస్ అయ్యాం. దీంట్లో కలర్స్ ఏంటంటే 3 కలర్స్ ఉంటాయండి. ఒకటి వైట్ చూస్తున్నారు కదా మీరు, రెండోది ఏంటంటే బ్లాక్ కలర్ ఉంటుంది, ప్యూర్ బ్లాక్. అది మనకి ఏంటంటే అరోరా బ్లాక్ పర్ల్ అంటాం మనం. ఈ వైట్ని ఏంటంటే గ్లేషియర్ వైట్ పర్ల్ అంటాం. అలాగే సిల్వర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది మనకి స్టీల్ సిల్వర్ అని వస్తుందండి. దీంట్లో ఈ 3 కలర్స్ అవైలబిలిటీస్లో ఉంటాయి. అయితే మీకు మొదట చెప్పాను కదా సార్, దీంట్లో 3 మోడల్స్ ఉంటాయని చెప్పాను కదండి. ప్రీమియం, ప్రెస్టీజ్ అండ్ లిమోసిన్ అనేది టాప్ అండ్ వర్షన్ వస్తుంది. అయితే వీటి మనం ధరలు తెలుసుకోలేదు. అయితే వీటి ధరలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఏంటంటే 24.95 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మన దగ్గర 30.86 అవుతుంది. అలాగే మనకి టాప్ అండ్ వర్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే 33.95 lakhs వచ్చి, అలాగే మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఏంటంటే 41.6 lakhs దగ్గర అవుతుంది, 41.57 వరకు అవుతుందండి. అలాగే దీంట్లో ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు మీరు చూశారు కదా 7 seater మాత్రమే చూశారు. అయితే దీంట్లో ఏంటంటే బేసిక్ ఏదైతే ప్రీమియం ఉందో దాంట్లో మనకి ఏంటంటే 7 seater అండ్ 8 seater రెండు అవైలబిలిటీ ఉంటుంది సార్. అలాగే మనకి మిడ్ వర్షన్ ఏదైతే ఉంటుందో అంటే ప్రెస్టీజ్ మోడల్ అండి. ప్రెస్టీజ్ మోడల్లోని 7 seater అండ్ 9 seater అవైలబిలిటీ ఉంటుంది. అంటే మనం చూసిన బూట్ స్పేస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గుతుంది. ప్లస్ సెంటర్లో ఇంకొక 2 seats వచ్చి ప్లస్ టోటల్లీ 9 seater వస్తుందండి. దాంట్లో టాప్ ఎండ్ మాత్రం VIP సీటింగ్ వస్తుంది సెంటర్లో. సో అదంతా వచ్చిందో దానికి కూడా ఓన్లీ 7 seater ఉంటుంది, VIP సీట్స్ విత్ 7 seater ఉంటుందండి. సో ఇవాళ మనం ఎపిసోడ్లో టోటల్ కియా కార్నివాల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇలాగే మీరు వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. సో మరికొన్ని విషయాలతో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.